బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. వికారాబాద్ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? అసలాయన జనానికి కనిపిస్తున్నారా? వాళ్ల గోడు వింటున్నారా? మేము ఎన్నుకున్న శాసనసభ్యుడు ఒక ఆయన నియోజకవర్గంలో ఉన్నారన్న సంగతి ఎంతమందికి తెలుసు? సంజీవ్ రావుకు మళ్లీ టీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఆశలు వదులుకోవాల్సిందేనన్న ఘోరమైన కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? లో ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడింది వికారాబాద్. 78లో ఎస్సీ రిజర్వ్ అయింది. తాజాగా ఇది జిల్లా కేంద్రంగా మారింది. వికారాబాద్, మర్పల్లి, మోమిన్పేట్, ధారూర్, బట్వారం మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. 1,85,945 మంది ఓటర్లుండగా ఎస్సీల సంఖ్య ఎక్కువ. బీసీలు గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 4 సార్లు గెలిచాయి. టీఆర్ఎస్ 2 సార్లు విజయం సాధించింది. ఎస్సీలు ఎక్కువగా ఉండడం, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఇవ్వడం టీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ మీద విజయం సాధించారు సంజీవరావు. ఎన్నికల ప్రచారం గెలవడం వరకే సంజీవరావు గురించి తెలుసుగాని తర్వాత మా కంటికి కనిపించలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. అందుకు తగ్గట్టుగానే గడిచిన 3 ఏళ్లలో ఎక్కువ శాతం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారాయన. తీవ్ర అనారోగ్యంతో చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. ట్రీట్మెంట్ పూర్తయి తిరిగొచ్చినా ఇప్పటికీ ఉత్సాహంగా తిరగలేకపోవడంతో అభివృద్ది పనుల గురించి పట్టించుకునే వాళ్లే లేరు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. పార్టీ కేడర్లో సైతం ఉత్సాహం తగ్గింది. మంత్రి మహేందర్ రెడ్డి వచ్చినప్పుడు హడావుడి తప్ప మిగతా టైంలో అంతా గప్చిప్. జిల్లా కేంద్రమైన వికారాబాద్ టౌన్లో చాలా చోట్ల వీధి లైట్లు కూడా లేవు. తాగునీటి సమస్య తీరలేదు. శానిటేషన్ ఘోరం. రోడ్ల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదంటున్నారు పట్టణ ప్రజలు. అనంతగిరి కొండల్ని కలుపుకుని తెలంగాణ ఊటీగా మారుస్తామన్న హామీ ఎటుపోయిందని అడుగుతున్నారు. చావులు, పెళ్లిళ్లలో కనిపించడం తప్ప ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కోసం తిరిగిన సందర్భాలు లేవని ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడని అడుగుతున్నారు. మోరీలైతే లేవు. ఇంకోటి ఏంటంటే వ్యవసాయానికి మాత్రమే ఈ ప్రభుత్వంలో రుణమాఫీ ఇచ్చిండ్రు. అన్ని వడ్డీకే పోయినాయి. ఒక్కటి కారు, ఒకనికి 10,000 ఇస్తారు, ఒకనికి 5,000 ఇస్తారు. చాలా ఘోరమైన పరిస్థితి. అభివృద్ధి ఉన్న పాత పని ఉన్నాను చెప్తున్నాం కదా, అంటే ఆయన ముఖం కొడుతున్నాను. అభివృద్ధి ఏం మాకు కొరతలేదు. వికారాబాద్ కాంట్రాక్ట్ బట్టి చేస్తున్నాడు. ఆయన త్రూలో కాంట్రాక్టర్ ఇప్పించుకుంటాడు, చేస్తాడు. ఊర్లో అయితే ఏమైతే ఇది మొన్న శాంక్షన్ అయింది. ఇది దోబిగాడ అది ఆ పని కూడా వర్క్ అయిపోయింది. రోడ్లు కూడా ఏం లేవు. ఇంకేంటి ఇవి మోరీలు కానీ అవన్నీ కానీ అసలు ఏమి ఇంతవరకు లేదు. దాని గురించి అసలు ఇంతవరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు మోరీల గురించి ఊళ్ళో అయితే ఇప్పటివరకు. ఆయన వచ్చినాకేమో బిల్డింగ్ కట్టినరా, ఊళ్ళేమో స్కూల్ బిల్డింగ్ కట్టినరా, ఏమీ లేవు. అన్ని ఏం పరిస్థితులు లేవు. ఇంతే సంగతి. వ్యవసాయం సంగతి అట్లున్నది. పెద్దమాల సంగతి 60-70 మందికి పింఛన్లు లేవు, కార్డు లేవు. ఈ ఎమ్మెల్యేతో డెవలపింగ్ ఎంత లేదు మా మండల్లో కూడా, ఏ ఊర్లలో కూడా. ఇప్పుడు పాయకాన్లు అవి కూడా లేవు ఊర్లలో. రుణమాఫీ విషయంలో కూడా ఎక్కువ మంది రైతులు సంతృప్తిగా లేరు. విడతల వారీగా ఇవ్వడంతో వచ్చింది వడ్డీకే సరిపోయిందంటున్నారు. గ్రామాల మధ్య లింక్ రోడ్లు, ఊళ్లలో మంచినీటి సదుపాయాలు లేవని, ఆరోగ్యం సహకరించుకుంటే అవకాశం వేరే వాళ్లకి ఇవ్వాలి తప్ప ఆయన పని చేయకుండా ఇంకొకరిని చెయ్యనివ్వకుండా మమ్మల్ని ఎందుకు ఎండగడుతున్నారన్న అభిప్రాయం నియోజకవర్గంలో బలంగా వినపడుతోంది. ఇది టీఆర్ఎస్ కూడా మైనస్ అవుతోంది. ఇప్పుడు ఈ మా కాలనీ అయితే మాత్రం లేఅవుట్ కాలనీ, అందరం ట్యాక్సెస్ కట్టుతున్నాం, అన్ని కడుతున్నాం, కానీ ఈ రోడ్లను మాత్రం పట్టించుకునే నాదుడు లేకుండా పోతున్నాడు. వాటర్ అయితే 4 days ఒకసారి వస్తున్నాయి, మొత్తం ఎల్లో వస్తున్నాయి. అవి ఇక్కడ బోర్లు ఉన్న వాళ్ళు ఎవరు యూజ్ చేస్తలేరు. డ్రైనేజ్ అండర్ గ్రౌండే ఉంది. అయితే కొన్ని ఏరియాలు మాత్రం మొత్తం పలిగిపోయి బయటికి కూడా వస్తుంది. ఎమ్మెల్యే సాబ్ను చాలా సార్లు ఇక్కడ ఆపినాం. ఈ రోడ్లలో ఆపి కూడా మేము అడగడం జరిగింది. త్వరలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి చేస్తామని చెప్పడమే జరుగుతుంది, కానీ పని మాత్రం అవడం లేదు. రైల్వే సదుపాయాలను ఇంకా మెరుగుపరచడం, అనంతగిరిని టూరిజం స్పాట్ గా అభివృద్ది చేయడం, ప్రతి గ్రామానికి రక్షిత మంచినీళ్లు, అనంతగిరి టీబీ శానిటోరియాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడం వంటి ప్రధాన హామీలిచ్చారు సంజీవరావు. మండల కేంద్రాల్లో మినీ స్టేడియంలు, ప్రభుత్వ మెడికల్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు లాంటి లెక్కలేనన్ని మాటలు చెప్పారని, వాటిలో ఒక్కటైన ఎమ్మెల్యే నెరవేర్చారని అడుగుతున్నాయి ప్రతిపక్షాలు. మెడికల్ కళాశాల, ఈ టీబీ శానిటోరియం దగ్గర ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. అనంతగిరి ఏదైతే ఉందో మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇది కాశ్మీర్ లాంటిది కాబట్టి
టోటల్ గా దీన్ని అభివృద్ధి చెందిపించి అందరికీ అందుబాటులో, తెలంగాణ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది రైతులకు అందరికి కూడా నీకు 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తామని చెప్పినారు ఈ ఏరియాలో. ఆ రోజు ఒక సంవత్సరం మొదలు చెప్పినారు. అయిన తర్వాత కూడా మొత్తం మన వికారాబాద్కే కాదు మొత్తం అన్ని నియోజకవర్గాలకు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్లు కాదు కదా, ఎక్కడ చూసినా సరే పైపులు కనబడుతున్నాయి. ఇక పైపులలో నీళ్లు వచ్చుడు భగవంతుడికి తెలవాలి. అది అనేక గ్రామాలలో బ్రిడ్జ్ లేక ఆ గ్రామాలకు కనెక్షన్స్ లేకుండా పోయినాయి. అవి ఎవరి దృష్టికి కూడా తీసుకొస్తలేరు. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు కనబడతలేదు. ఆ విధంగా మొత్తం అంతా కూడా పిల్లల చదువులు కుంటుపడుతున్నాయి. వ్యవసాయ పరంగా కూడా అక్కడ ఏదైతే నీళ్లు తెస్తామన్నారో, నీళ్లు తెస్తామనే ఆశలో ఉన్న రైతులకు కూడా అసలు ఏమీ దొరకని, నీళ్లు లేని పరిస్థితులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గ ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఎమ్మెల్యే యాక్టివ్ గా లేకుండా ప్రజల్ని గాలి కుదిలేస్తారా అన్నది విపక్షాల క్వశ్చన్. ముందు చూపుతో దళితులు, మైనార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇక మొత్తం అంతా బంగారు తెలంగాణలో వికారాబాదే అయిపోతుంది. ఇక మొత్తం నిధులన్నీ ముఖ్యమంత్రి గారు నాకే ఇస్తున్నారన్నారు. మరి అనంతగిరి గుట్ట దగ్గర నుంచి, పర్యాటక ప్లేస్ దగ్గర నుంచి చూస్తే ప్రతి మండలం కూడా ఎన్ని రకాలుగా అభివృద్ధికి నోచుకోకుండా రోడ్ల దగ్గర నుంచి మీరు చూసినా, అలాగే మంచినీటి అయితే కటకట అయిపోతుంది. నేను తెలుసుకుంటూనే ఉన్నాను అక్కడ ప్రజల యొక్క అన్ని బాధలను కూడా మాకు తెలుసు. కాబట్టి మంచినీళ్ళు లేక ఆడవాళ్ళు ఎన్నో దూరం వెళ్తా ఉన్నారు. ఇంటికి నల్లా ఇస్తానన్నాడు, మరి మంచినీళ్ళు ఇస్తానన్నాడు. మరి నేను వస్తే నిజంగా ప్రతి వాళ్ళకి సంబంధించి వికారాబాద్ని అనేక రకాలుగా అన్నిటికంటే కూడా ముందు తీసుకొచ్చి ముందు పెడతాను, ముఖ్యమంత్రి గారిని నేను చెప్తే అది చేస్తానన్న ఈ సంజీవరావు గారు 3 సంవత్సరాల వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు కూడా కరెక్ట్ గా తెలుసుకోలేని పరిస్థితి. రెండోది, ఈయన ఇచ్చిన నియోజకవర్గంలో మండల వైజ్ గా గానీ, గ్రామాల వైజ్ గా గానీ ఆయన ఇచ్చిన వాగ్దానాల లిస్టు ప్రకారం వస్తే ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఇన్నాళ్లు తాను ప్రజలకు అందుబాటులో లేని మాట వాస్తవమేనని ఒప్పుకుంటున్నారు ఎమ్మెల్యే సంజీవరావు. అనారోగ్యమే కారణం తప్ప వేరే ఉద్దేశం లేదంటున్నారు. దీని మీద ముఖ్యమంత్రితో మాట్లాడతానని, మంత్రితో కలిసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారంటున్నారు ఆయన. నేను అన్ని చేస్తున్నా. ఇప్పుడు మా రోడ్స్ అన్ని మేమే చేస్తున్నట్టు ఉన్నదన్నట్టు అంతా. మరి మొత్తం ఈ స్కీమ్స్ అన్ని మా పార్టీయే కదా. ఇప్పుడు 50,000 ఇచ్చేది మా స్కీమ్, మా పార్టీ. మరి అందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నది మా పార్టీ. మరి అందరికీ 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తుంది మా పార్టీ. ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్స్. నేను చెప్పుకుంటా పోతే అసలు ఇదే కదా. నేను మరి గ్రామ కంటు కూడా పెడుతున్నా. నేను 15 గ్రామ కంటులు పెట్టినా. ఇప్పుడు మళ్ళీ వర్షాలు గిట్ట లేకపోతే మళ్ళీ 2-3 రోజుల మళ్ళీ స్టార్ట్ చేస్తా. అందరిని పిలిచి మంచిగా చాలా బాగా జరుగుతుంది. నేను అందరిని పిలిచి ఆఫీసర్ని కూడా పిలుచుకపోతున్నా. పిలుచుకపోయి అలా ఏం అడిగితే అలా చెప్పిస్తున్నా. చాలా సంతోషంగా, ఎవ్వరు కూడా అడుగుతలేదు ఏమి. వాళ్ళంతా బాగా తృప్తిగా ఉన్నారు, అంత బాగున్నారు. ఆరోగ్యం బాగాలేక రాలేదు. ఇప్పుడు 24 hours నేనే ఉంటున్నా, సమస్య లేదు. నేను ఇప్పుడు పొద్దున నేను హాస్పిటల్కి పోయి కూడా నేను ఇవాళ మళ్ళీ వచ్చాను. మళ్ళీ పోయి మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ ఫంక్షన్ ఉంది, దారుల్లో డిస్ట్రిబ్యూషన్ అవి మళ్ళీ వస్తున్నాను అట్లా. రాజకీయంగా చూస్తే ఎమ్మెల్యే యాక్టివ్ గా లేకపోవడం, ఒక్క హామీ కూడా అమలవక కనీస అభివృద్ధి కూడా జరగకపోవడం టీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారింది. అసలు మమ్మల్ని పట్టించుకునే నాయకుడు ఎవరంటూ కేడర్లో నైరాశ్యం పెరుగుతోంది. ఇదే అవకాశంగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి ప్రతిపక్షాలు. మాజీ మంత్రులు చంద్రశేఖర్, ప్రసాద్ కుమార్ రూపంలో కాంగ్రెస్ కు గట్టి నాయకులున్నారు. ఈసారి టికెట్ కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. ప్రసాద్ కారెక్కేందుకు అంతా సిద్దం చేసుకున్నా ఆఖరి నిమిషంలో ఆగిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి యాదయ్య టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆశలు వదులుకోవాల్సిందేనని టీఆర్ఎస్ కార్యకర్తలే చెబుతున్నారు. దీంతో పార్టీ కొత్త అభ్యర్థి వైపు చూస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. నాయకుడిని బయట నుంచి ఇంపోర్ట్ చేస్తారా, కాంగ్రెస్ నుంచి లాగుతారా, ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ని పైకి తెస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.